లోకంలో ఒక సేయింగ్ ఉండిద్ది, ఒక మాట ఉండిద్ది, లవ్ యువర్ సెల్ఫ్ అని కదా. ప్రతి మానవుడికి వాళ్ళ ప్రాణం అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా? ఆయన కంటే మన ప్రాణమును, మన జీవితాన్ని గనుక మనం ప్రేమించినట్లయితే ఏం జరుగుతుందంటే పరలోకములో నీ ఉండలేవు అని మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నీ ప్రాణాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఈ లోకంలో ఉన్న వారిని అంతా నువ్వు ద్వేషిస్తావు. అంతే. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా? ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో తనను తానే ప్రేమించుకునుట ప్రారంభం చేశాడు అని అంటే ఇంట్లో వారందరిని ద్వేషిస్తాడు ఆయన. అందుకని ఆ మాట అన్నాడు, ఈవెన్ తన ప్రాణమును ప్రేమించొద్దు. అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు, మనతో ఉన్నటువంటి వారు. అందుకనే రెండవ ఆజ్ఞకి ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాట దానిలో దాగి ఉన్నది. ఏంటంటే చూడండి, గమనించండి. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని కొరకుగాక నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన చొప్పున ఒకవేళ నీవు వెళుతున్నావేమో, దేవుడు అంటున్నాడు ఒకసారి ఆగు, దేవుని ప్రేమించు, దేవుడిచ్చినటువంటి నీ ప్రాణాన్ని కాదు. ఆయన ఎట్లా అంటున్నాడు కదా, నా ప్రాణమ తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు కావలసినటువంటి ధాన్యము నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. అంటే దేవుడు వెంటనే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ ఈ వెర్రివాడా, ఇప్పుడు నీ ప్రాణాన్ని అడిగితే ఏంటి? నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఏంటి అంటే, మన శరీరములో ఉన్నటువంటి మన ప్రాణం మంద కాదు, అది ఎవరిది? దేవునిది. గనుక మనం గమనించాలి, ఈవెన్ మన శరీరాన్ని కానీ మన ప్రాణాన్ని కానీ దేవుని కంటే ఎప్పుడు ఎక్కడ మరి దేనిని మనం ప్రేమించడానికి వీలు లేదు. ఎందుకనంటే మనల్ని మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించుకుంటే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తుల్ని ద్వేషిస్తాం మనం. అందుకని మనల్ని మనం ప్రేమించుకోవద్దు. లోకంలో ఒక సేయింగ్ ఉండిద్ది, ఒక మాట ఉండిద్ది, లవ్ యువర్ సెల్ఫ్ అని కదా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? లవ్ వన్ అనదర్ అన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఈ ప్రపంచంలో ఎవరు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. కానీ లోకంలో ఏం చెప్పింది తెలుసా? నిన్ను నీవు ప్రేమించుకో అని కనుక ప్రభు వారికి అనుకున్నట్టయితే ఒక్క కుటుంబంగా ఈరోజు ఉండేది కాదు, ఒక్క కుటుంబంగా ఉండలేదు. అందుకనే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు గనక అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఒకవేళ మన జీవితాన్నే మనల్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నావేమో, నీ సెల్ఫిష్, నిన్ను నీవే ప్రేమించుకుంటూ, నీ కుటుంబాన్ని ద్వేషిస్తూ, నిన్ను నీవే నీ ఆలోచనలే సర్ది చెప్పుకుంటూ కుటుంబం యొక్క ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోయామేమో. ఇక నుండి నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ ఇంటి వారిని, కుటుంబమును, సంఘమును నువ్వు ప్రేమించేవాడు నీవు కావాలి. హల్లెలూయా.